కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై చర్చిస్తున్నారు. సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి కూడా వీరిరువురు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ భేటీ తర్వాత మరికొంతమంది కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా నీటి కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్నారు. ఢిల్లీ నుంచి హైలైట్స్ ఏంటో మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కేంద్ర మంత్రితో నీటి కేటాయింపులు, ప్రాజెక్టులకు సంబంధించి చర్చిస్తున్నారు. ఈ భేటీ తర్వాత ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ ఎగ్జాక్ట్ గా ఎన్ని గంటలకు ఖరారయ్యాయి? ఎస్ దేవి, ప్రస్తుతము కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఇతర మంత్రులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఏవి కూడా ఖరారు కాలేదు. సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో తెలంగాణలో ఏదైతే ధాన్యం కొనుగోళ్లు కావచ్చు, ధాన్యం పంటకు సంబంధించినటువంటి అంశంపైన ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ సీఎంకు షెడ్యూల్ ఉంది. అయితే దానికంటే ముందు ఈ భేటీలో ఏమేమి చర్చ జరుగుతుంది, ఏంది అనే అంశాలపైన కనుక పరిశీలిస్తే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలే కీలక ఎజెండాగా ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత వారం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి విజ్ఞప్తులే కాకుండా ప్రధానమంత్రి సైతం తను ఏదైతే కేంద్రం నుంచి తీసుకుంటున్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ నుంచి ఏవైతే ఇప్పటి వరకు క్లియర్ చేయనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయంటూ వాటికి సంబంధించినటువంటి ఒక జాబితాను కూడా ఇచ్చారు. సో అందులో ముఖ్యంగా చూస్తే 3 ప్రాజెక్టులకు సంబంధించి, అంటే అందులో 3 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 18,000 కోట్లకు పైగా దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కూడా క్లియరెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి లేఖలో ఉంది. దానిపైన వెంటనే తను ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులతో కూడా ఈ విషయంలో చర్చించారు. అయితే ఆ ప్రాజెక్టులకు సంబంధించి కొంత ఏదైతే మళ్ళీ వాటిని మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి లెక్కలతో మరోసారి ఆ రిపోర్ట్ను ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి సిఆర్ పాటిల్కి సమర్పిస్తున్నారు. ఇక దాంతోపాటు ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి అంటే కృష్ణా జలాల వాటాకు సంబంధించి ఒక వివాదం అయితే కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి కావచ్చు, మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అటు నాగార్జున సాగర్ కుడి కాలువల నుంచి ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రాష్ట్రానికి కేటాయించినటువంటి జలాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే కేంద్ర జలశక్తి శాఖకు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ కూడా రాశారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడ విజ్ఞప్తి చేయడంతో పాటు ఏవైతే ఆ వాటర్ డ్రా చేస్తున్నటువంటి ప్లేస్ నుంచి ఖచ్చితంగా ఏదైతే ఒక అక్కడ వాటిని ఎంత వాటర్ డ్రా చేస్తున్నారు ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని విషయంలో కూడా కేంద్ర జలశక్తి శాఖకు ఒక విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక దానికి తోడు తెలంగాణలో ప్రత్యేకంగా సమ్మక్క సారక ప్రాజెక్టుతో పాటు సీతారామ ప్రాజెక్టు మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోపక్క మిషన్ భగీరథకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పటి వరకు అంటే తాగునీటి స్థిరీకరణ కోసం కొన్ని నిధులు కేంద్రం కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా రాష్ట్రం పదే విజ్ఞప్తులు చేస్తుంది. సో ఈ విధంగా పలు కీలక ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం కొనసాగుతుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.